ఏంటి ఫ్రెండ్స్ ఫ్యామిలీ రాలేదా? వస్తున్నారండి. థ్యాంక్ యూ నమస్కారం. నమస్కారం. ఏం నరసింహ, నిశ్చితార్థమే పెళ్లి కంటే గ్రాండ్ గా చేస్తున్నావు? జానకి, ఏంటి అమ్మాయి రెడీ అయిందా లేదా? నేను మాట్లాడతానికి టైం అయిపోతుంది. నాకేం తెలియదు. మన పాప మేకప్ కోసం అరేంజ్ చేశా. త్వరగా రెడీ చేయండి. ఏ నిశ్చితార్థం ఏంటో మన సాహు ఎలాగో గ్యారెంటీ. టిఫిన్ చేశారా? బాలు అమ్మాయి ఎదురా? అమ్మాయి గారు రెడీ అవుతున్నారండి. ఏడుపేమిట్రా? నిశ్చితార్థం కదండి, ఆనందం అండి. సర్లే కానీ ఏడు బాబి అమ్మాయిని తీసుకురాపో. అలాగే. వెళ్ళు. ఏమిటి నేనే విసిరానండి చెంబు? ఏమిటండి 2 ముహూర్తాలు కలిపి ఒకే మనిషి ఒకే చోట ఒకే సమయంలో చేయాలంటే ఎలా కుదురుతుందండి? నా వల్ల కాదు. కొడతావా? నన్నే కొడతావా? కొట్టు. కొట్టవయ్యా. కొట్టవయ్యా. ఈ లక్ష్మీ నరసింహ శాస్త్రి ఒంటి మీద చెయ్యి పడిందంటే ప్రిన్సిపల్స్ మొత్తం ఏకమైపోయి నిన్ను భస్మం చేసేది పెడతాయితే. నువ్వు ఆగరా, ఆగు. ఆ పంతులు గడి ఏదో టైం చూసి పెడుతున్నాడు కానీ నువ్వు ఆగు. నిశ్చితార్థం అయిన తర్వాత వాడి సంగతి చూద్దాం. అది కాదు. ఇప్పుడు ఏం చేద్దామంటారు చెప్పండి? ఏం చేయమంటారా? అలా అడిగారు బాగుంది. 2 నిశ్చితార్థాలు ఒకే మనిషి చేయాలి, ఒకే చోట చేయాలి, ఒకే టైంలో చేయాలంటే ఇంపాసిబుల్, అసంభవం, జరగదు. కాబట్టి నేను ఒకే మైక్ తీసుకుని సెంటర్ లో నిలబడి అటు ఇటు మేనేజ్ చేస్తా. ఓకే, ఏదైనా అవసరం వస్తే మా వాడిని అక్కడ పెట్టి అడ్జస్ట్ చేస్తా. ఇతనికో మైక్ వాడికో మైక్ ఏర్పాటు చేయండి. సరే పదండి. కానీ అమ్మాయి ఎక్కడ్రా? అమ్మాయి రెడీ అవుతుందండి. ముహూర్తానికి టైం అయిపోయింది. అలాగేనండి. త్వరగా. ఈడు అమ్మాయి అంటున్నాడు, ఆడు అమ్మాయి అంటున్నాడు. తాత ఏం తాత? అక్కడేమో మీ నాన్న ముహూర్తం దగ్గర పడుతుందని ఒకటే టెన్షన్ పడుతున్నాడు. ఇక్కడేమో నువ్వు తాపీగా ఉన్నావు. అసలు నువ్వు అక్కడ ఇక్కడ ఎలా మేనేజ్ చేస్తావురా? తాత నువ్వేం టెన్షన్ పడకు, అంతా హ్యాపీగా జరుగుద్ది. అంతా హ్యాపీ. నేను మొత్తం మేనేజ్ చేశాను. నేను ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం మొత్తం నీకే. నాకేం ప్రాబ్లం లేదు కానీ ముందు మీరు ఇది పెట్టుకొని నేను చెప్పినట్టు చేయండి. బ్లూటూత్ సరే, దీని గొడవలే. అసలు నువ్వు ఎలా మేనేజ్ చేస్తావయ్యా? తాత ముందే డౌట్ తీర్చు. పంతులు గారు, నా సంగతి నేను చూసుకుంటాను, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. ఎలా చూసుకుంటావయ్యా? ఎలా చూసుకుంటావయ్యా? 2 చోట్ల ఒకే వ్యక్తి ఒకే సమయంలో ఎలా ఉంటాడు? ఇదిగో నువ్వు పెట్టే టెన్షన్లకి నేను కాబట్టి తట్టుకున్నాను కానీ ఇంకొకడైతే హార్ట్ అటాక్ వచ్చి ఎప్పుడో పోయేవాడు. త్వరగా రెడీ అయిపో. ముందు మీరు రెడీ అవ్వాలి కదా. నేను రెడీ ఏంటండి, ఎప్పుడో రెడీ. విభూతి రాకలు పెట్టుకుంటే సరిపోతుంది. అది మీ కొత్త బట్టలు పెట్టి ఆ తర్వాత నేను రెడీ అవుదామని. ఏమిటో నీ అభిమానం అయ్యా. నాకిప్పుడు కొత్త బట్టలు ఏమిటి? కొత్త బట్టలు వివాహం అయిపోయిన తర్వాత కదా పెడతారు. అదేం పంతులు గారు అలా అంటారు? ఈ రోజు మా ఎంగేజ్మెంట్ జరుగుతుందంటే దానికి కారణం మీరే కదా. అబ్బా మళ్ళీ తన్నావయ్యా. ఈ తను మీద తను తట్టుకోలేకపోతున్నా. ఇదిగోండి. ఇదే నాకా? భక్తులకు సాధారణంగా పంచెలు కండువాలు పెడతారు కానీ ఈ సూట్ ఏమిటయ్యా? అదేం శాస్త్రి గారు, పంచమిక యూనిఫామా ఏంటి? ఈ ఎంగేజ్మెంట్ నుంచి మీ ట్రెండ్ మార్చేద్దాం. అంతే అంతేనటవా? థ్యాంక్ యూ బాబు. ఎప్పటి నుంచో ప్యాంటు షర్టు వేసుకోవాలని కోరిక, నువ్వు ఏకంగా సూటే ఇచ్చావు. ఐ లవ్ యూ బాబు. రైతు టైం అయిపోతుంది. అబ్బాయి కనబట్లేదు. వస్తున్నాడు బాబా. అన్ని అరేంజ్మెంట్ చేసేసా. అరేంజ్మెంట్స్ ఏమిట్రా? బాబా నీకు నన్ను కొట్టం తప్ప నీకేం తెలియదు బాబా. అసలు నువ్వెవరు? నీ రేంజ్ ఏంటి? మన అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడు అల్లా టాపాకు వచ్చేస్తాడా? అందుకే పెద్ద ఊరేగింపు కార్యక్రమం పెట్టా. ఊరేగింపు? అవును. టపాసులు పెంచుకుంటూ బ్యాండ్ మేళం వాయించుకుంటూ అబ్బాయి రాజాలకు గుర్రం మీద వస్తున్నాడు. గుర్రం మీద ఎందుకు ఎక్కుతాడు? పెళ్లి కదా అవన్నీ చేసేది. బాబా ఊళ్ళో వాళ్ళ పెళ్లికి మన పాప పెళ్లికి తేడా లేదు. అందుకే ఎంగేజ్మెంట్ గుర్రం, పెళ్లికి ఏనుగు. వీడా? చిచి నిజమేనుగు. అది కాదురా నేను చెప్పేది. బాబా నువ్వు ఇంకేం మాట్లాడుకు. ఇవాళ నేను చెప్పింది విను, చేసింది చూడు. బావా ఎక్కడికి పోయావు? ఇదిగో ఇది పెట్టుకొని ఇది పక్కన పెట్టు. ముందు అమ్మాయి ఎక్కడ చంపేస్తారు అక్కడ. ఎందుకు బావా టెన్షన్ పడతావు? వాళ్ళకి మేకప్ కోసం ఒక అమ్మాయి కావాలి అంతే కదా. ఏంటి ఎక్కడ చూస్తున్నారు? అరే రే రే రే, ఏం టెంపుల్స్ బావా. అబ్బా హైట్ కూడా సేమ్ టు సేమ్. కరెక్టే. సరే కూడా నా వల్ల కాదు. అంత చేశాను కాబట్టి ఇంత దూరం వచ్చింది. అనవసరంగా ఇరికించదు మీ దాన్ని. అలా అంటావేంటి బావా? మా కోసం మా ప్రేమ కోసం ఇంత చేసావు, ఇది కూడా చేసి పెట్టు బావా. అలా అంటావేంటన్నయ్య? అసలు మా అబ్బాయి పేరేంటో తెలుసా? Yes. సూట్ అదిరింది పంతులు గారు. థ్యాంక్ యూ బాబు. నా కోసం పుట్టినట్టుంది. ఏంటి నీ డ్రెస్ నా డ్రెస్ ఒకటేనా? అమ్మా అంటే ఆ టైప్ లో ఇరికించావన్నమాట. వద్దు
వద్దు బాబు, నువ్వు ఇరికించినంత వరకు చాలు. నా పంచా నా కండువే నాకు బెటరు. నువ్వు సూట్ ఇస్తే ఎందుకు ఇచ్చావు అనుకున్నాను, ఈ టైప్ లో ఇరికిస్తావు అనుకోలేదు. అదేం పంతులు గారు అలా అంటారు? మా కోసం ఇంత చేసిన మీరు ఈ ఒక్క రోజు కొంచెం సేపు మా కోసం ఇలా నటించలేరా? నా వల్ల కాదు బాబు, వాడు చూశాడంటే నన్ను ఏం చేస్తాడో నాకే తెలియదు. వద్దు వద్దు, నాకు వద్దు, అయ్యో. పంతులు గారు మా అబ్బాయి పేరేంటో తెలుసా? అదండి. లక్ష్మీ నరసింహ శాస్త్రి. ఏంట్రా అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? సింగిల్ హ్యాండ్ తో చేశాను రా. జబర్దస్త్ గునియానా. కానీ గాంధీ మందానికన్నా మస్తుందానా? కొట్టానంటే ఏంట్రా మస్తుకుంది. మన రేంజ్ ఏంటి, ఆల్ రేంజ్ ఏంటి? ఆ పంతులు ఇక్కడ పెడితే సెంటిమెంట్ గా బాగుంటుందని చెప్పాడు కాబట్టి ఇక్కడ పెట్టాను రా. లేకపోతే తీసుకెళ్ళి ఇక్కడ. అయినా మనకంటే వాళ్ళు గొప్పగా ఏం చేశారా? ఏం చేశారు? నీకు అంతగానం డౌట్ ఉంటే నడవానా చూపిస్తా. ఏంట్రా చూపించేది? అంత మనకంటే చిచ్చేశారా వాళ్ళు? పదా నడవానా? జరగా. గిడికెన్ చూడనా? గిడికెన్ చూడు. వీడా? అమ్మా, వాడు నిజంగా భవాని కొడుకే అంటే వీళ్ళిద్దరూ అర్జెంట్ గా బాగా చెప్పాలి విషయం. బావా రాగన్నా చెప్పుడు తర్వాత గాని గీడ మన అమ్మాయి గారు ఉన్నారంటే మరి ఆ మేకప్ రూమ్ లో ఎవరున్నారు అన్నట్టు. అయ్యా అన్నా ఇదే మంచి మోకా, మనకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. కరెక్ట్ రా. కొట్రా. తలుపు తీయండి. మొత్తం టైం అయిపోతుంది. కొట్టా. ఆ హెయిర్ పిన్స్ అందుకో త్వరగా. ఏంటి? అబ్బబ్బబ్బా, ఏమిటి డిస్టర్బెన్స్? తలుపు తీయ్. ఏంటండి గోలా? ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? డిస్టర్బ్ లేదు, డిస్టర్బ్ లేదు. నేను అర్జెంట్ అమ్మాయి చూడాలి. అరే, అమ్మాయి బట్టలు మార్చుకుంటుంటే లోపలికి ఎలా వస్తారు? బట్టలు మార్చుకుంటున్నా సరే నేను చూడాలంతే. ఏమిటా జరగ. గోల? ఏమైందమ్మాయి? చూడండి సార్, పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటుంటే వచ్చి చూస్తాను. బాబా. ఇలాంటి బుద్ధులు కూడా పడతాయా? అసలు అల్లుడి గారి టైం అయిపోతుంది. మళ్ళీ గొర్రె కూడా పెట్టావు. అడ్డగాడిద. కానీ అమ్మాయి నీ సోకులు కాదు. ముందు అమ్మాయి దయాలు చేయి. కానీ ఓరి నీ అబ్బో, దున్నపోతు పట్టాడు పట్టావు కదరా. గుర్రం మీద ఎవడన్నా చూద్దాం పదా. పెళ్లి కూతురు ఎక్కడ? చూసావా? చూసావంటే వాడిని ఈ వయసులో వీడికి పెళ్ళవడమే ఎక్కువ, పైగా గుర్రమికి ఊరేగుతున్నాడు చూడు. పెళ్లి కూతురు ఎవరో పాపం. ఇక మీదట ఎంత డబ్బులు ఇచ్చినా ఇలాంటి ఫంక్షన్ కి రాకూడదు వదినా. హలో, పంతులు గారు మంత్రాలు చదవండి. ఏం మంత్రాలు చదవమంటావు బాబు? ఈ గుర్రం ఏంటో నేనేంటో, నేను ఎక్కడున్నానో నాకే అర్థమై చావటం లేదు. పొద్దురు గడ గుర్రకి ఇచ్చాడు రా. చెప్తా. అర్జెంట్ ఈ విషయం బాగా చెప్పాలి. అయ్యో బాబు. అంజలి, చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. మీ నాన్న అందమంతా నీకే వచ్చేసిందమ్మా. నా దిష్టే తగిలేట్టుంది. ఎంత అందంగా ఉన్నావో. నేను కూడా ఎప్పుడు చిన్నప్పుడు చూశాను. నేను కూడా ముద్దు పెడతా. అడ్డమైన స్ప్రేలు కొట్టినట్టున్నారు. పిల్ల దగ్గర పాడు కంపు వస్తుంది. అమ్మాయిని త్వరగా రెడీ చేసి తీసుకురండి. అలాగే. పెళ్లి కొడుకు వస్తున్న గుర్రం పారిపోయింది సార్. మరి ఆ గుర్రం మీద ఐడియాల వల్ల ఇది బీపీ పెరిగిపోతున్నారా? రే 5 నిమిషాలు అల్లుడు గారు తీసుకురాపోయావో 5 రోజులు దున్న పొదవి ఊరా తనిపిస్తా. నువ్వు వెళ్ళి తీసురా. కడుక్కోనికా అన్న? తాగడానికి రాని చెప్పా. తాత అమ్మ ఆశీర్వాదం తీసుకోండి.
కాపాడాడు బాబా అయ్యో పంతులు గుర్రాన్ని ఆపలేని గుర్రం ఎందుకు ఎక్కావరా నువ్వు నీ గుర్రం కావచ్చు వచ్చారు గుర్రం ఆడే పంతులు అయ్యో, ఆగవేయండి, చచ్చిపోయి బాబా. రేయ్, ఏమైందిరా? సరే కరెక్ట్ టైంకి వచ్చావు, అమ్మాయిని ఆశీర్వదించు. ఏయ్ ఏయ్ ఏంట్రా ఆశీర్వదించేది? నేను వీళ్ళని ఆశీర్వదించడానికి రాలేదు, వాడి కోసం వచ్చాను. వాడి ప్రాణం కావాలి. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? వాడిని అల్లుడు, నా కూతురుతో నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఏంటి అల్లుడా? ఆ. అబ్బా ఏం ప్లాన్ వేశారా? నీ కొడుకుని నా దగ్గరికి పంపి నన్ను అరెస్ట్ చేయించి ఇక్కడ మీరిద్దరు ఒకటైపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటే నేను అక్షంతలు వేయాలరా? రేయ్, నాతోనే పెట్టుకుంటావురా? ఆ? నా దగ్గరికి వచ్చేటప్పుడే నా గురించి పూర్తిగా తెలుసుకోవలసిందిరా. నీకు తెలియకపోతే మీ నాన్న అడగాల్సింది. తప్పు చేస్తున్నావు యాదు. నువ్వు నన్ను చంపావనుకో, ఇక్కడి నుంచి నీ డెడ్ బాడీ కూడా బయటికి వెళ్తావు. ఏయ్ కొడుకుని చంపావని కసితో మా నాన్న నిన్ను చంపుతాడు, లేదా కాబోయే అల్లుని చంపావని ఆ నరసింహైనా చంపుతాడు. అదే నువ్వు నన్ను చంపకుండా ఆ నరసింహతో చంపించావనుకో, నువ్వు అనుకున్నట్టే మా నాన్న నరసింహ ఎప్పటికీ కలుసుకోలేరు. నీ పగా తీరుతుంది. ఈ ఒక్కసారికైనా బ్రెయిన్ వాడరా. జైల్లో ఉండి ఉండి నీ బ్రెయిన్ తొప్పినట్టుంది. కరెక్ట్గా చెప్పావురా. నిజంగా నీ తెలివి సూపర్. దీంతోనే కదా నన్ను అరెస్ట్ చేయించావు. ఆ? సారీ, నా లాభం కోసం నిన్ను వాడుకొని ఫ్రెండ్స్ అయిన మిమ్మల్ని విడగొట్టాను. అలాంటిది వీడు నాకు కావాలి. నరసింహ, నీకు నీ కూతురు కావాలంటే నీ చేతులతో నువ్వే వీడిని చంపాలి. నరసింహ, ఆలోచించేంత టైం లేదు, త్వరగా. ఒక్కసారి నన్ను మోసం చేసి మా ఇద్దరిని విడగొట్టాడు. వాడెవడో తెలియకుండానే వాడు నాకు బాగా నచ్చి నా కూతుర్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు వాడు నా భవానీ కొడుకని తెలిసి కూడా వాడిని చంపి మళ్ళీ తప్పు చేయలేదు. ప్లీజ్ యాదు, వాడిని వదిలి. అసలు నీ కూతురు బతికుంటే కదరా అల్లుడి గురించి ఆలోచించడానికి. ఈ అమ్మాయి ఏ రోజైతే నా ఇంట్లో అడుగుపెట్టిందో ఆ రోజే నా ఇంటి కోడలైపోయిందిరా. నా ఇంటి కోడల్నే కాపాడుకోలేకపోతే ఇక నేనెందుకు? తప్పు చేస్తున్నావు భవానీ. కోడల్ని కాపాడుకోవడం కోసం సొంత కొడుకుని చంపుకుంటావా? నీలాంటి వాడి చేతుల్లో చేస్తే వాడు నా కొడుకెందుకు అవుతాడ్రా? ఈ టైం కోసమే నాన్న ఇంతకాలం మేము వెయిట్ చేసింది. విడిపోయిన మీ ఇద్దరిని మళ్ళీ కలపడానికే మేము ఇంత కష్టపడింది.
అందరం కలిసిపోయాం. ఇదే మంచి ముహూర్తం. ఇప్పుడే వీళ్ళ పెళ్లి చేసేద్దాం. పంతులు ఎక్కడా? అవును పంతులు గారు అదిగో మా గురుగారు గారు. అడుగా వస్తున్నాడు. అవ్వా! అవును, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ పెళ్లి నా చావుకు వచ్చింది రాయరా. మాట్లాడేంటా పంతులు? ఎక్కడికి వెళ్ళాను నాకేం తెలుసు బాబు, ఎటెట్ వెళ్ళాను నాకేమీ తెలియదయ్యా. అది ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళాను. ఒరే దున్నపోతు, సరే రా, ఓకేలే. సరే రా పెళ్లి చేద్దు గాని. ఎవరి పెళ్ళి? నేను చేయలేను బాబు, మీకు పుణ్యం ఉంటది. మీ పెళ్ళిళ్ళు మీరే చేసుకోండి అయ్యా, లేకపోతే ఎవడన్నా పిలవండి. బాబు నా పేరు పెట్టడం మర్చిపోకే, లక్ష్మీ నరసింహ శాస్త్రి. అదే మంచి కళ్యాణి.